డ్రగ్స్ కేసులో హీరో తరుణ్ విచారణ సాగుతోంది. ఉదయం 9 గంటలకే సిట్ ఆఫీసుకు చేరుకున్న తరుణ్ను అధికారులు వివిధ అంశాలపై ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోని వివిధ పబ్బులతో తరుణ్కు లింకులు ఉన్నట్టు పక్కా సమాచారం ఉన్న సిట్ ఆ విషయాలపై తరుణ్ను విచారిస్తున్నారు. అలాగే నెలలో 15 రోజుల పాటు తరుణ్ గోవాకు వెళ్తాడని, అక్కడి బీచ్ హౌస్లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్టు అధికారులు సమాచారం సేకరించారు. దీంతో తరుణ్కు ఏమైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు బీచ్ హౌస్లో తరుణ్తో దిగిన ఫోటోలను చూపిస్తూ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. తరుణ్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, తరుణ్ విచారణ ఎలా సాగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సినిమాలకు దూరమైన తర్వాత తరుణ్ ఏం చేస్తున్నాడు, ఎక్కడుంటున్నాడు, నెలకు 15 రోజులు గోవాలో ఎందుకు అతడు ఉంటున్నాడు, ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఎవరైతే పట్టుబడ్డారో ఆ పట్టుబడ్డ వాళ్లతో తరుణ్ నిజంగానే ఫోటోలు దిగాడా, దిగితే గనక సిట్ అధికారులకు అతను చెప్తున్నటువంటి అంశాలేంటి, హైదరాబాద్లో చాలా పబ్లతో తరుణ్కు లింక్ ఉన్నట్టు కూడా బయటపడినటువంటి విషయాలపైన తరుణ్ ఏం చెప్తున్నాడు, ఇవే ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ప్రశ్నలే సిట్ అధికారులు తరుణ్ పైన వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. 2009లో జూబ్లీ హిల్స్ ఏరియాలో ఒక పబ్ను నిర్వహించినటువంటి తరుణ్ ఆ తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ పబ్ను వేరే వాళ్లకు అమ్మాడు అనేటువంటి విషయం తెలుస్తోంది. మరి ఆ సమయంలోనే బ్యాంకాక్ వెళ్ళి తరచూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కాంటాక్ట్స్ ఏర్పరచుకొని భారీ స్థాయిలో డ్రగ్స్ను హైదరాబాద్కు తీసుకువచ్చి ఇక్కడ పబ్బుల ద్వారా తన సన్నిహితులకు అలాగే ఆ పబ్బులో వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ సరఫరా చేశాడనేటువంటి ఆరోపణలు వినిపించాయి. సినిమాలకు దూరమైన తర్వాత నేరుగా పబ్స్ డ్రగ్స్ వ్యవహారంపైనే అతడి దృష్టి అంతా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి వాళ్ళ ఉదయం 9 గంటలకే సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి తరుణ్ నేరుగా 10 గంటల ప్రాంతంలో 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ గదికి వెళ్లారు. 10:15కు విచారణ మొదలైంది. కాసేపట్లో లంచ్కు బ్రేక్ ఇస్తారు. మళ్ళీ 2:30 తర్వాత అతని విచారణ మొదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నిన్న మొన్న అంతకుముందు రోజు 3 రోజుల పాటు పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు అలాగే సుబ్బరాజు వీళ్లను విచారించి కొన్ని కీలకమైనటువంటి విషయాలను రాబట్టారు. కానీ ఇవాళ ఈ తరుణ్ మాత్రం నేరుగా డ్రగ్స్ వ్యవహారంలో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి సిట్ అధికారులు పక్కా ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. గోవాలో తరుణ్ బీచ్ ఏదైతే ఉందో ఆ బీచ్లో అతడు డ్రగ్స్ సరఫరా చేసేవాడు, డ్రగ్స్కు సంబంధించినటువంటి పక్కా ఆధారాలను కూడా సిట్ సేకరించినట్టు తెలుస్తోంది. దానిపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ప్రస్తుతం గోవా బీచ్కి సంబంధించి అక్కడ 15 రోజుల పాటు ఎందుకు తరుణ్ ఉండేవాడు అనేటువంటి అంశానికి సంబంధించే వాళ్ళు పక్కా ఆధారాలు సేకరించారు కాబట్టి దానిపైనే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరి ఇతనికి కూడా బ్లడ్ శాంపుల్స్ కానీ, కాళ్ళు చేతుల వేళ్లకు సంబంధించినటువంటి గోర్లు కానీ, అలాగే తలపై ఉన్నటువంటి వెంట్రుకలు కానీ సాయంత్రం మరి సంబంధిత మెడికల్కు సంబంధించినటువంటి నిపుణుల ద్వారా అవి కూడా సేకరించేటువంటి అవకాశమే కనిపిస్తోంది. మరి ఇవాళ వరకు తరుణ్ విచారణ అయితే సాయంత్రం వరకు కొనసాగుతుంది. రేపు ఈ సిట్ విచారణకు సెలవు ఉంటుంది. రేపైతే ఎవరిని విచారించేటువంటి అవకాశం లేదని కొద్దిసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కూడా స్పష్టం చేశారు. మళ్ళీ తరుణ్ ఇవాళ పూర్తయిన తర్వాత మళ్ళీ మరో రోజు విచారణకు పిలిపించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి అది ఏ రోజు అనేటువంటిది స్పష్టత అయితే ఇంతవరకు రాలేదు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలకు సంబంధించి మాత్రమే విచారణ జరుగుతోంది కాబట్టి సాయంత్రానికి దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పబ్స్కు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఇవాళే పిలిపించారు కాబట్టి హైదరాబాద్లో చాలా పబ్బులతో ఈ తరుణ్కు లింకులు ఉన్నాయనేటువంటి విషయం పైన కూడా కొంత సమాచారం సేకరించారు. ఆ పబ్బు నిర్వాహకుల ద్వారా కూడా సమాచారం సేకరించారు కాబట్టి ఏ స్థాయిలో డ్రగ్స్ సరఫరా జరిగిందనేటువంటి కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. సాయంత్రం తర్వాత కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ శర్మ.